మీరెంత? మా నాయకత్వం ముందు మీరెంత? నీ పార్టీ 3 ముక్కలు, ఆ 3 ముక్కల్లో నీ పక్కన ఉన్నటువంటి ముక్క నువ్వు పంచుకునేటటువంటి, మీరు దోచుకుంటున్నటువంటి డబ్బు కోసం తిరిగేటటువంటి ముక్కలు తప్ప జనాలతో మమేకమయ్యేటటువంటి వ్యక్తులు నీ పక్కన ఎవరు లేరు. వాళ్ళు కూడా మాట్లాడతారు బయటకు వచ్చేసి, వాళ్ళు కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంటారు. ఫ్లెక్సీలు కట్టే దగ్గర రాజకీయం చూపిస్తారు. నిజంగా నేను అడుగుతున్నాను, ఈ వేదికగా మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియపరచాలి. మీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు, మీరు అక్కడ కట్టరు ఫ్లెక్సీలు. ఓట్ల కోసం మాత్రం మీకు ఎన్టీ రామారావు గారు కావాలి, మీరు అక్కడ కట్టరు ఫ్లెక్సీలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం చుట్టూరు తెలుగుదేశం వాళ్ళ యొక్క ఫ్లెక్సీలు కడతారు. జనం చూడట్లేదు అనుకుంటారా? ఇది మీ అధికార గర్వం. పెకిలించి వేస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని బాధ్యత లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో కబడ్డీ పోటీలు నిర్వహిస్తారా? మేము స్కూల్ హాలిడేస్ టైంలో మేము నిర్వహిస్తే మాకు అబ్జెక్షన్ చేశారు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ప్రోగ్రాం పెట్టారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారిని, ఏమైపోయిందయా నీ బలమంతా? నిన్ను రానియం అన్నావు కదా, నిన్ను రానియట్లా ప్రజలు, నీ వైపు దేకట్లా ప్రజలు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా కానీ నీ వైపు చూడట్లా ప్రజలు, నీ పార్టీ వైపు చూడట్లా ప్రజలు. ఎందుకు చూస్తారు? ఏం చేసావని చూస్తారు? ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చావా? వెలుగొండ ప్రాజెక్టు మీద ఎప్పుడన్నా మాట్లాడిన చరిత్ర ఉందా నీకు? ఎప్పుడన్నా దోరణాల నుంచి